वसिष्ठवामदेवादिवन्दितमा गणपतिम् राजावरुणो ध्रुवदेवो बृहस्पति ध्रुवन्त इंद्रस्य अग्नस्य राष्ट्रप्रागेतां ध्रुवम् श्री महागणाधिपतये नमः चुप्पननभक्तं कुरुमे देव सर्वकार्येषु सर्वदा गणपति प्रार्थना చేసుకొని అక్కడ గణపతి భక్తులు చేసిన గణపతి నాడుండి అక్కడ వేసేయండి మహా గోవిందాయ నమః నాలుగోసారి చేయండి నాలుగోసారి అట్లా మీరు కూడా హస్తం ప్రక్షాళ్య కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః
విష్ణవే నమః మధుసూదనాయ నమః విక్రమాయ నమః వామనాయ నమః శ్రీరాయ నమః వృణీక శర్మవర్ధనాయ ఓం శుభాభ్యాస అక్షతలు తీసుకోండి ఎడచువే బంధవర్గే ప్రతకండే మేలో దక్షిణదిగ్భాగే స్థితిరస్యాం కృష్ణాకావేర్యో అమ్మ పేరు బాల వెంకట నరసింహ నామవత్యాః అస్య కుమారస్యాం వీరేణ పెద్ద రెండో మీ అన్న దేశ్యాం ధర్మపత్ని హరిత నామవత్యాః కుమారస్యాం ఉదయ్ తేజ్ నామదేశ్యాం సహ కుటుంబానాం ఈప్సితస్య కర్మణః నిర్విఘ్నేన పరిసమాప్తి అర్థం మహాగణపతి పూజనం శూల ప్రవాహశూల కూపశూలాది వృక్షశూల సర్వశూల దోష నివారణార్థం పరగృహ దీప శ్వానాస్తి ఖరాస్తి అయాస్తి బుధాస్తి కాకాస్తి మార్జాలాస్తి పశ్వస్తి గజాస్తి దేవత దృష్టిబదన దోష పరిహారార్థం గృహస్య పరిసర ప్రదేశే ప్రవాహాది దోష పరిహారార్థం దుష్టస్థాన నిర్మిత గృహదోష పరిహారార్థం అశుద్ధ దినే శంకుస్థాపనాది గృహ అస్మిన్ గృహే నివాసీనాం క్షామ డాంబర ఆదివ్యాధి వాత పిత్త శ్లేష్మ సంధిపాత క్షయ అపస్మార ఉన్మాద పరిహారార్థం అస్మిన్ గృహే నివాసీనాం దేవ ధర్మ కార్యేషు స్థిరమణ సిద్ధ్య ద్వారా మహాలక్ష్మి స్థిరనివాస సిద్ధ్యర్థం నూతన గృహ యథాశక్తి మంటప యథాశక్తి ఆదిత్యాది నవగ్రహ దేవత మంటప అన్నదాన ఆప్ష్యం కర్మ పరిశ్యమానః యథాశక్తి రమాసహిత వీరవెంకట సత్యవిధి చూడొచ్చు. దేవం అవసాగించండి ఆత్మానం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష పవిత్ర పవిత్ర వాద్రమావస్థాన ఆవాహయామి గణపతి దగ్గరండి అతుదే దేవత రస్మాచక్షుప్ర ప్రాణమిహనో దేహి భోగం యోగస్య మహోజ విచరంత హృదయ ప్రదయాన సృష్టి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానేవజనా స్థానముపై తత సంగ్రామే సర్వకార్యేషు విఘ్నః తస్య నజాయతే. విద్యా విషయంలో కానీ వివాహ విషయాల్లో కానీ ప్రవేశం అంటే గృహప్రవేశ విషయాల్లో కానీ ఏ విషయంలో విద్యారంభే మహాగణపతయ నమః దండం తీసుకోవడం. ఓం ఆ గోహిష్టామ యోగస్థాన పూజ్యరాధనం మహీరనాయ యక్షసే ఆ మామిడ చేపట్టుకున్నామా పుష్పై పూజయామి విడుపులు తీసుకొని ఒక్కొక్క స్వామి దగ్గర పెడుతూ ఉండండి. ఓం 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 సుముఖాయ నమః ఓం కాయ నమః ఓం అధికరణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వశక్తి ప్రదాయకాయ. ఇక్కడ చూడండి నీళ్ళేమో అక్కడ పెట్టద్దండి. నీళ్ళేం గణపతి చూపించండి, మీరు తీసుకోండి హారతి. హర నమ పార్వతీ
नमस्कारामि लक्ष्मी रमण गोविंद ओम नमो व्रातवतये नमो गणपतये नमो प्रमदये नमस्ते संबोधाय नंदाय शिवाय चन्द्रमाढ्यापयामे कामराभ्यां मीडिया मृत्युंजय किदं तवयामे नमस्कारावधार शक्तावतार भक्तावतार पूजा समर्पयामि చేతిలో నీళ్లు వేయమ్మా చెప్పండి మంత్రహీనం గణాధిప పూజితం మయాదేవ పరిపూర్ణం తదాస్తుతే అనేన ఉపచార పూజారేణ लक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणिज्येश्वराभ्यां नमः सत्यवृन्दराभ्यां नमः अरुणदेवताभ्यां नमः सीतारामाभ्यां नमः सीतारामुల వారికి మీ ఇష్టదేవుడు ఏదైతే ఉంటారో మీ దేవుడికి వెంకటేశ్వర స్వామికి రామవాసవామకు అందరికీ నమస్తే దేవుడు ఎవరైతే ఉంటారో కులదేవత తర్వాత వచ్చేసి గ్రామదేవత మీ తల్లిదండ్రులకు నమస్కారం చేస్తున్నాము గృహదేవతాభ్యో నమో నమః గ్రామదేవతాభ్యో నమస్కారం చేసుకోండి బ్రాహ్మణేభ్యో నమో నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమో వంశోద్భవస్య ఇంటి పేరు చెప్పండి గుంతావంశాద్భవస్య ధర్మవర్తే సుశీలమనావత్యాః సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం కుటుంబానాం క్షేమ ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ स्तंभासुर इत्यादि सूर गृहसूर प्रवाहसूर कूपसूर वृक्षासूरादि सर्व सूर दोष निवारणार्थं गृहस्य वास्तु पुरुष दुष्टिपतन दोष निवारणार्थं परगृह दीपकान्ति पतन दोष निवारणार्थं वृद्धास्ति नागास्ति क्षूकास्ति मार्जालास्ति अश्वास्ति गजास्ति उष्ट्रास्ति भस्म उन्मुख आदिदर्शन दोष निवारणार्थं दक्षिण पश्चिम जलाशयादि दोष निवारणार्थं गृहे वीधि निर्मित उपग्रह दोष निवारणार्थं विषमद्वार गवाक्षादि दोष परिहारार्थं दोष निवारणार्थं दक्षिण पश्चिम जल प्रवाह दोष परिहारार्थं वृक्षछाय अश्वत्थछाया स्वमंत्र स्वयंत्र स्वतंत्र आत्म देवता शक्ति अभिवृद्ध्यर्थं शिशूनां बालग्रहादि बलि चंडेरथ चंडिकेरथ आयुष्मांड मट्क उपवीर उलूखल च्यवन अजाप अजोपकाशिनी केशिनी स्वलोमणि ऊटदंत निकेशि ऊरस्पेशि शूरहस्त कपालप लंबनत नादि अष्टविंशति कोटि धर्मेषु मनः प्रसाद अर्थं दीर्घवास सिद्ध्यर्थं आलक्ष्मी निर्गमन द्वारा महालक्ष्मी पुण्याः वाचनं करिष्ये ఇది సంకల్పం ఇంటికి సంబంధించి స్వామి చెప్పినంత కూడా సంకల్పం అన్నమాట అంటే గృహానికి సంబంధించి ఏ దోషాలు మొట్టమొదటగా శంకుస్థాపన చేసిన తర్వాత అంటే ఈ ఫౌండేషన్ వేసే పాదులు తోవింటారు శుద్ధ దినే శంకుస్థాపన అని దోష పరిహారం ఆ శంకుస్థాపన చేసేటప్పుడు కూడా పాదులు తీస్తాం గుంతలన్నీ తీస్తాం క్రిమికీటకాలన్నీ కూడా వధించింది అందులో పొరపాటు వేసుకొని ఏదైనా బిల్డింగ్ మరణించి ఉంటారు ఎముకలు అస్థి అని చెప్పినారు అస్థి అంటే ఎముకలు కానీ మార్జాల అస్థి పశువుల ఎముకలు కానీ మార్జాల పిల్లి ఇవన్నీ కూడా అందులో ఉండింటాయి కార్దిరిగా ఇటువంటివన్నీ శూలం హస్త కపాల శూలం అంటే
నివారణ కొరకు అది పుష్పాండం కడతాం ఇంటి ముందర నీళ్ళు పారుతా ఉంటాయి అది ఒక దోషం ఆ దోషాలన్నీ తొలగిపోవడం కొరకు మనం ఈ విధంగా సంకల్పం చెప్పుకున్నాం ఇంకా మీ మనసులో ఏమైనా కోరికలు ఉంటే కోరికలన్నీ నెరవేర్చామని ఇది వదిలేసేయండి ఇది సంకల్ప తీసుకోండి ఆ కలశంలో లం పృథ్వీ దత్వాత్మనే గంధం జలాధిపాయ నమః కీర్తరాజాయ నమః లం పృథ్వీ దత్వాత్మనే గంధం ఆకార దత్వాత్మనే పుష్పం వాయు దత్వాత్మనే ధూపం తేజ దత్వాత్మనే దీపం అమృత దత్వాత్మనే అమృతాపహార నివేదనం దర్పయామి ధర్మ దత్వాత్మనే సర్వాపచార పూజాం పరికల్ప పట్టుకోండి అంతే ఇక్కడ చూడండి ఇలా తెచ్చుకోండి మరి ఇలా ఒకసారి మళ్ళీ అలాగ 3 సార్లు చేయండి ఆయన చేయి పట్టుకోమ్మా పుణ్యాహం దీర్ఘమాయ సంతోషం ఆయుషమస్తో మస్తు ముందరను తాంబూలం తగలండి తాంబూలాన్ని వంతో ఐశ్వర్యమస్తు కుంకుమమస్తు తగలండి కుంకుమమస్తు తగలండి దక్షిణ బంధు ఐశ్వర్యమస్తు సర్వవేద యజ్ఞ క్రియాకరణ శ్వాసోమన ప్రవర్తంతే నమః ఓంకారమాణి కృత్వా భవత్యేహ పుణ్యపుణ్యః వాచేష్యేవ దీర్ఘమాయ బ్రాహ్మణానమన సమాధియత సమాహితమనస్వః దక్షిణం బాధకేనా కర్తా స్వస్తేన చాలు ఆయన చేతిలో నీళ్లు వేస్తా ఉన్నామా ఆ గ్లాస్ లో పట్టుకోవాలి గ్లాస్ లో కింద పోయేద్దండి నీళ్లు ముందర జరగండి ఇంకా యత్పాపం తత్రైవ తేత్రైవ గుణ శుక్ర అంగారక బుధ బృహస్పతి శనైశ్చర రాహు కేతు సముదాదిత్య సర్వే గ్రహాः ప్రియతాం దినకరణాం భవంతో భవంతో ఓం కూర్చోండి ఓం పుణ్యః భవంతో భవంతో ఓం పుణ్యః స్వస్తయే వాగ్వాహే ఆది స్వస్తి భేదస్వత వస్త్ర పోషాల్ స్వవేదాః కార్యత్రయమే కర్మణి మహాజనాన నమస్కారం కుర్వాణాయ ఆశీర్వచనం అపేక్ష మానాయ ఆయుష్మదయే తీసుకోండి అట్లా మామూలుగా పెట్టుకోండి వృద్ధి భవంతా ప్రవంతా మీ ఇంటి పేరు ఏదన్నారు గుంత వంశ